అసలు ఐబొమ్మ అనే వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది? ఇది ఒక పైరసీ వెబ్సైట్. ఓటీటీ కంటెంట్‌ని ఆ డెడికేటెడ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుంచి దొంగతనంగా తీసుకొని ఐబొమ్మ అనే వెబ్సైట్‌లో యాడ్ చేస్తాడితను. ఇతని పేరే ఇమ్మడి రవి. లాస్ట్ 5 ఆర్ 6 ఇయర్స్ నుంచి ఐబొమ్మ అనే వెబ్సైట్‌ని ఫారిన్ కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. సో, ఇతను ఈ ఓటీటీ యాప్స్ నుంచి మూవీస్ అన్నిటిని ఎలా హ్యాక్ చేస్తాడు, ఏంటి అనే పూర్తి డీటెయిల్స్‌ని నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే ఇక్కడ కార్డ్స్‌లో కూడా ఇచ్చాను. అండ్ దాని లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్లో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ అండ్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ కంటెంట్ మొత్తాన్ని ఫ్రీగా అప్లోడ్ చేసేవాడు. అండ్ ఈ ఐబొమ్మ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ కూడా ఏ యూజర్ అయినా ఈజీగా యాక్సెస్ చేసేలా ఉండేది. డైరెక్ట్‌గా వెబ్సైట్లోకి వెళ్ళి మనకు నచ్చిన మూవీస్‌ని చూడొచ్చు. అండ్ ఆ మూవీస్‌ని కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం డౌన్లోడ్ చేసే ఆ మూవీస్ కూడా అరౌండ్ 500 MB మాత్రమే ఉంటాయి. సో చాలా తక్కువ స్పేస్‌తో 1080 పిక్సెల్స్‌లో హెచ్‌డీ క్వాలిటీ మూవీస్ వస్తుండేసరికి చాలా తక్కువ టైంలోనే ఐబొమ్మకి మ్యాసివ్ సక్సెస్ వచ్చింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ రవి చేసిన క్రైమ్ ఏంటి? చాలామంది ఐబొమ్మ వెబ్సైట్లో మూవీస్ అన్ని రిలీజ్ అయిన రోజే అప్లోడ్ అవుతున్నాయి అనే న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఈ న్యూస్ అనేది పూర్తిగా అబద్ధం. ఒక మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కాదు, అది ఓటీటీలోకి వచ్చినప్పుడు దాన్ని ఆ డెడికేటెడ్ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఇల్లీగల్గా తీసుకొని ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడు. అండ్ నేను కూడా దీన్ని అస్సలు సమర్థించట్లేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ బిగ్ క్రైమ్. ఒక సినిమాని ఓటీటీ నుంచి ఇల్లీగల్గా తీసుకొని వేరే పైరసీ వెబ్సైట్స్లో యాడ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అండ్ లీగల్గా కూడా ఇది చాలా పెద్ద క్రైమ్. అందుకే గవర్నమెంట్, పోలీస్ అండ్ ఫిలిం ఇండస్ట్రీస్ వాళ్ళు డోంట్ ఎంకరేజ్ పైరసీ అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ పైరసీ వెబ్సైట్స్ వల్ల ఇప్పటికే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి 27,000 కోట్ల నష్టం వచ్చిందనేది అంచనా. ఇందులో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే 3,700 కోట్ల నష్టం వచ్చింది. సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఇతను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు మరియు యూజర్స్ యొక్క డేటాని దొంగతనం చేసి దాన్ని థర్డ్ పార్టీ సోర్సెస్కి అమ్ముకున్నాడు అని పోలీసులు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఇందులో నిజం ఎంత ఉంది? ఈ ఐబొమ్మ విషయంలో మాత్రం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అనే దాంట్లో నిజం లేదు అనేది నా ఫీలింగ్. మూవీ పైరసీ వెబ్సైట్స్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది మూవీ రూల్స్ మరియు తమిళ్ బ్లాస్టర్స్ లాంటి వెబ్సైట్స్ మాత్రమే. ఎందుకంటే కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ని థియేటర్లో రికార్డ్ చేసి ఆ ప్రింట్కి బెట్టింగ్ యాప్స్ లోగోని అటాచ్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఐబొమ్మ ఓనర్ అయిన రవి థియేటర్ ప్రింట్స్ని ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉండే మూవీస్ని తీసుకొని వాటిని హెచ్డీ క్వాలిటీలో ఐబొమ్మ వెబ్సైట్లో రిలీజ్ చేసేవాడు. అండ్ ఆ ఐబొమ్మ వెబ్సైట్లో ఉండే హెచ్డీ ప్రింట్లు కూడా చాలా క్లీన్ అండ్ పర్ఫెక్ట్గా ఉండేవి. అందులో నాకైతే ఎప్పుడూ బెట్టింగ్ యాడ్స్ అనేవి కనిపించలేదు. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ మీరు చూసిన ఐబొమ్మ ప్రింట్స్లో బెట్టింగ్ యాప్స్ ఏమైనా మీకు కనిపించాయా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడు యూజర్స్ యొక్క డేటా థెఫ్ట్ అనే టాపిక్కి వద్దాం. ఐబొమ్మ వెబ్సైట్ని ఎవ్రీ మంత్ 30 నుంచి 50 లక్షల మంది యూజర్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఈ ఐబొమ్మ ఓనర్ అయిన ఇమ్మడి రవి ఆ లక్షల మంది యూజర్స్ యొక్క డేటాని తన దగ్గర ఉంచుకున్నాడు అని పోలీసులు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఇదంతా నిజంగా పాసిబులేనా? ఎందుకంటే అతను మనల్ని ఎక్కడా తన వెబ్సైట్లో లాగిన్ చేయమని అడగలేదు, లేదా ఓటీపీ చెప్పమని అడగలేదు, లేదా ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ వెరిఫికేషన్ లాంటి టాస్క్లు ఏమీ ఇవ్వలేదు. పోనీ అతని వెబ్సైట్కి సంబంధించిన యాప్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకొని దానికి పర్మిషన్స్ ఇచ్చామా అంటే అది కూడా లేదు కదా. మరి అక్కడ డేటా థెఫ్ట్ ఎక్కడ జరుగుతుంది? అయితే మనం ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు మన ఐపీ అడ్రస్, డివైస్ మోడల్, బ్రౌజర్ టైప్, అప్రాక్సిమేట్ లొకేషన్ అండ్ ఆ వెబ్సైట్లో మనం ఎంత టైం స్పెండ్ చేశాము అనే డీటెయిల్స్ అన్నీ ఆ వెబ్సైట్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తాయి. కానీ ఇలాంటి యూజర్ డేటాని పెద్ద యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో స్టార్ట్ చేస్తే ప్రతి గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఇలాంటి డేటాని స్టోర్ చేసుకుంటాయి. మరి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఒక్క ఐబొమ్మలోనే కాదు, మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే అవి స్టోర్ అవుతూనే ఉంటాయి. పైగా వేరే వెబ్సైట్స్లో అయితే మన లాగిన్ డీటెయిల్స్ అండ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చాలా ఇస్తాము. కానీ ఈ వెబ్సైట్లో మాత్రం మనం జస్ట్ దాన్ని ఓపెన్ చేసి మూవీ చూసేసి క్లోజ్ చేసేస్తాం. మరి ఈ చిన్న గ్యాప్లోనే డేటా థెఫ్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది నాకు అర్థం కాలేదు. సో ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికే నా ఫ్రెండ్ అయిన ఒక డెవలపర్ని అడిగాను. సో వాడు చెప్పింది ఏంటంటే
నార్మల్గా మనం ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్లో అది వేరే ఏదో వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది కదా, అలా అది వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అయినప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వచ్చి ఐబొమ్మ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు అది ఒరిజినల్ ఐబొమ్మ వెబ్సైట్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతామో అప్పుడే మన డేటా ఆ పర్టికులర్ వెబ్సైట్లో స్టోర్ అయ్యే అవకాశం ఉందంట. అండ్ అది కూడా ఖచ్చితంగా ఒక ఇల్లీగల్ వెబ్సైట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 100 మంది ఐబొమ్మ వెబ్సైట్ మీద క్లిక్ చేశారు అంటే ఆ 100 మంది ఈ ఇల్లీగల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఆ మూమెంట్లో తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే అప్పుడు వాళ్ళ డేటా థెఫ్ట్ అయ్యే అవకాశం ఉందంట. అండ్ ఈ రీడైరెక్ట్ అయ్యే ఇల్లీగల్ వెబ్సైట్సే ఐబొమ్మకి ఫండింగ్ ఇస్తాయి అని చెప్పాడు. అండ్ ఇది చాలా పెద్ద క్రైమ్ అంట. ఎందుకంటే వేరే అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ అనేవి మన డేటాని స్టోర్ చేస్తున్నాయి అంటే వాటికి పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయంట. ఆ యాప్స్ అండ్ వెబ్సైట్స్ అన్ని అఫీషియల్గా స్టోర్ చేసిన మన డేటా ద్వారా మన ఆన్లైన్ బిహేవియర్ని అర్థం చేసుకొని ఆ రిలేటెడ్ యాడ్స్ ప్లే అయ్యేలా చేస్తాయంట. ఇదంతా ఒక లీగల్ ప్రాసెస్. అండ్ ఈ ఇమ్మడి రవి అయితే యూజర్స్ యొక్క డేటా స్టోర్ చేశాడు అనేది పోలీసుల వాదన. అండ్ దానికి కూడా 100% పాసిబిలిటీ ఉండొచ్చు. అండ్ ఈ ఐబొమ్మ వెబ్సైట్ నుంచి అతను తీసుకున్న యూజర్స్ యొక్క డేటాని థర్డ్ పార్టీ సోర్సెస్కి ఇచ్చి ఆ డేటాని మిస్యూజ్ చేయాలి అనే ఇంటెంట్ కనుక తనలో ఉంది మరియు ఆ డేటాని షేర్ చేసే తను అంత డబ్బు సంపాదించాడు అనేది నిజమే అయితే అది ఘోరమైన క్రైమ్ అవుతుంది. సో పోలీసులు క్లైమ్ చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ డేటా స్టీలింగ్ అనే పర్సెప్షన్ని నా ఒపీనియన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ క్లియర్గా చెప్తున్నాను, ఇది జస్ట్ నా ఒపీనియన్ అండ్ రీసెర్చ్ మాత్రమే. ఇది తప్పవచ్చు లేదా రైట్ అవ్వచ్చు. నేను నాకున్న డౌట్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేశాను అంతే. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఎందుకని కామన్ పీపుల్ ఆర్ పబ్లిక్ అందరూ ఐబొమ్మని ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు? ఇందులో పాలిటిక్స్, సినిమా, జ్యుడిషియరీ ఇలాంటివన్నీ పక్కన పెట్టి వన్ లైన్ ఆన్సర్ ఇవ్వాలి అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు, గవర్నమెంట్, పోలీసులు వీళ్ళందరూ కలిసి తీర్చలేని ఒక కామన్ మ్యాన్ కష్టాన్ని ఇతనొక్కడే తీర్చాడు. ఈ రోజుల్లో సినిమా అనేది బాగా ఓవర్ ప్రైజ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఓటీటీలు, థియేటర్లో టికెట్లు, థియేటర్లో స్నాక్స్, పైగా ఇన్ని డబ్బులు పెట్టి సినిమాలు చూస్తున్నందుకు వాళ్ళు తీస్తున్న సినిమాలైనా బాగున్నాయంటే అది కూడా లేదు కదా. ఈ లాక్డౌన్ తర్వాత కమర్షియల్ సినిమా అనే పేరుతో రొటీన్ రొట్ట సినిమాలన్నింటినీ తీసుకొచ్చి మన మొహాన్ని వేస్తున్నారు. అంటే వీళ్ళు ఆడియన్స్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారంటే ఆడియన్స్ అందరూ గొర్రెలు కాబట్టి మేమేం తీసినా సరే వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు అనే స్టేజ్కి వచ్చారు టీఎఫ్ఐ ప్రొడ్యూసర్స్ అందరూ. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోల పట్ల ఫ్యాన్స్కి ఉన్న ప్రేమను కూడా వీళ్ళు బిజినెస్ లాగే చూస్తున్నారు. రాజమౌళి గారు హైక్ అడిగారంటే ఆయన తీసే కంటెంట్ అలాంటిది, కానీ మిగతా మూవీస్ అన్నిటికీ హైక్ ఎందుకండి? ఈ హైకుల ట్రెండ్ ఎంత దూరం వచ్చిందంటే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే పక్క రాష్ట్రాల డబ్బింగ్ మూవీస్ కూడా హైక్ అడిగే రేంజ్కి వచ్చారు. సరే పోనీలే, ఇవన్నీ మనం భరించలేమని ఓటీటీలో మూవీ చూద్దామంటే వాళ్ళు కూడా నిలువు దోపిడీ. అసలు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉండే కంటెంట్కి మంత్కు ఒక ప్లాను మరియు ఇయర్కి ఒక ప్లాన్ ఉంటుంది. అండ్ అందులో కూడా కొన్ని మూవీస్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. వేరే మూవీస్ని చూడాలి అంటే మళ్ళీ ఆ మూవీకి సపరేట్గా పేమెంట్ చేసి ఆ మూవీని కూడా కొన్ని రోజుల పాటు రెంట్కి తీసుకోవాలి. మళ్ళీ రీసెంట్గానే ఈ ఓటీటీ యాప్స్లో ఉన్న వీడియోస్ మధ్యలో యాడ్స్ కూడా వస్తున్నాయంట. ఆ యాడ్స్ రాకుండా ఉండాలంటే మళ్ళీ కొత్త ప్లాన్ తీసుకోవాలి. అండ్ థియేటర్స్కి వస్తే ఈ రోజుల్లో లగ్జరీ పేరుతో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని మల్టీప్లెక్స్లుగా మారిపోతున్నాయి. సో ఆ మల్టీప్లెక్స్లకు అయ్యే మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం ఈ టికెట్ రేట్స్ పైన కలిపి బాధేస్తున్నారు. ఈ టికెట్ రేట్లే అనుకుంటే ఇంకా పెద్ద ట్విస్ట్ ముందుంది. ఒక సినిమాకి ఇంటర్వల్ పడింది అంటే సైలెంట్గా వాష్రూమ్కి వెళ్ళి రావటమే తప్ప ఇంకేం కొనలేని పరిస్థితి. ఒక వాటర్ బాటిల్ కాస్ట్ 80 రూపీస్ అంట. కూల్ డ్రింక్ గ్లాస్ ఏమో 120 to 150 రూపీస్ అంట. ఒక కేక్ పీస్ కాస్ట్ ఏమో 125 రూపీస్ అంట. పాప్కార్న్ ఏమో 300 to 400 పైనే ఉంటుంది. ఈ రేట్లన్నీ ఇలా ఉంటే ఒక కామన్ మ్యాన్ థియేటర్కి ఎలా వస్తాడు? అసలు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే వీళ్ళు జనాల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవట్లేదు, నిలువు దోపిడీ చేస్తున్నారు. అసలు ఇలాంటి దోపిడీలన్నీ చూశాకే ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ అన్నీ పుట్టుకొస్తున్నాయి. అండ్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కలిసి ఒకచోట కూర్చొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకోకపోతే ఇలాంటి వెబ్సైట్స్ అనేవి ఇంకా పుడుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒకచోట కూర్చొని రెక్టిఫై చేసుకుంటే మీరందరూ ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ పైన కేసులు పెట్టడం కాదు, జనాలే ఇలాంటి వెబ్సైట్ అన్నిటిని చూడటం ఆపేస్తారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ కన్క్లూజన్ ఏంటంటే ఐబొమ్మ రవి చేసింది రైటా రాంగా? ఇక్కడ లీగల్గా గవర్నమెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అతను చేసింది చాలా పెద్ద సీరియస్ క్రైమే. ఎందుకంటే వీళ్ళ వల్ల
పైరసీ అనేది చాలా నార్మల్ అయిపోయింది. టాలీవుడ్కి రావాల్సిన ఓటీటీ మరియు థియేటర్ రెవెన్యూ మొత్తం చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా యూజర్స్ యొక్క డేటా థెఫ్ట్ మరియు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా జరిగింది అంటున్నారు. ఒకవేళ ఈ క్లెయిమ్ గనక నిజమైతే ఇది చాలా పెద్ద సీరియస్ క్రైమ్ అవుతుంది. అండ్ ఈ ఒక్క ఇష్యూలో మాత్రం ఇమ్మడి రవి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటే అసలు నిజాలపైన ఇంకా క్లారిటీ వస్తుంది అనేది నా ఫీలింగ్. కానీ పబ్లిక్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇతను వాళ్ళకి చాలా సహాయం చేసిన వాడు అవుతాడు. వాళ్ళందరికీ ఎటువంటి నష్టం జరగకుండా ఫ్రీగా ఓటీటీ కంటెంట్ చూసే అవకాశం ఇచ్చాడు. అండ్ ఫైనల్గా ఇతను మంచివాడా లేదా చెడ్డవాడా అంటే రెండు అనేది నా ఒపీనియన్. ఇతను ఒక గ్రే క్యారెక్టర్ లాంటివాడు. ఇతనిలో నెగిటివ్స్ ఉన్నాయి మరియు పాజిటివ్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇతను ఒక హీరోలా చూస్తారు, కానీ లీగల్గా చూస్తే మాత్రం ఇతను ఒక సీరియస్ క్రిమినల్. అండ్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం మంచిది. అండ్ ఇప్పటికైనా ఫిలిం ఇండస్ట్రీలో మార్పు రాకపోతే మాత్రం ఇలాంటివి ఇంకా పుడుతూనే ఉంటాయి. మళ్ళీ కొత్తగా పుట్టిన వాటిని పట్టుకోవడం కన్నా అవి పుట్టకుండా చేయడమే మంచిది. అండ్ ఫైనల్గా ఐబొమ్మ ఓనర్ అయిన రవి గురించి చెప్పాలి అంటే ఎస్, అతను చేసింది తప్పే, దీన్ని ఎవరూ కాదనట్లేదు. కానీ ఇంతకన్నా పెద్ద పెద్ద క్రైములు చేసిన టెర్రరిస్టులు మరియు దోపిడీ దొంగలనే మన సొసైటీ ఫ్రీగా తిరగనిస్తుంది. అలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే ఇతను చేసింది పెద్ద క్రైమేం కాదు. మరియు అంత పెద్ద సీరియస్ క్రైమ్ చేసిన వాళ్ళను కూడా మన కోర్టులు క్షమించి వదిలేస్తున్నాయి. మరి వాళ్ళందరిపైన చూపించని కఠినత్వం కేవలం ఇతని పైన మాత్రమే చూపించడం కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. రవి దగ్గర టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ని తప్పుడు పనులకు యూజ్ చేశాడు. అతను అలా చేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ అతన్ని క్షమించి మళ్ళీ మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం ఈ గవర్నమెంటే తీసుకుంటుంది అని అనుకుంటున్నాను. మరి ఐబొమ్మ రవి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.